ఏమి లేదండి. హలాల్ అంటే ధర్మసమ్మతమైనది అని అర్థం. మంచి చేసేది, మేలు చేసేది, ప్రయోజనం కలగజేసేది అని అర్థం వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ మాంసం యొక్క వ్యాపారం ఏదైతే ఉందో, ఈ ముస్లిములు ఈ వ్యాపారం పైన ఆధారపడి ఉన్నారు. ఈ మనువాదులు ఎవరైతే ఉన్నారో ఆ ఆదాయాల్ని కూడా తగ్గించే దానికోసము హలాల్ తినడము మన సాంప్రదాయం కాదు, జట్కా చేయాలి అని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నము చేస్తూ ఉన్నారు. మరి పాశ్చాత్య దేశాల్లో కూడా చాలామంది పశువుకు నొప్పి కలగకూడదు, బాధ కలగకూడదు అని మత్తు ఇంజక్షన్లు ఇచ్చి చంపడం జరుగుతూ ఉంది. అదేవిధంగా కోడి అయితే మెడ తిప్పేసి చంపేసి తినడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే, మెడ తిప్పడం వల్ల కోడి మాంసంలో రక్తం ఏదైతే ఉందో ఆ మాంసంతో కలిసిపోతుంది. కానీ కోడి యొక్క మెడ కోసి కొంచెం పెట్టినట్లయితే ఆ మాంసంలో ఆ కోడిలో ఉండే చెడు రక్తము బయటికి వచ్చిన కారణంగా ఆ రక్తంలో ఉన్న సూక్ష్మక్రిములు ఏవైతే ఉన్నాయో ఆ మాంసము శుభ్రపడి తినేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. రుచి కూడా ఉంటుంది, ప్రజలకు శక్తి, ఆరోగ్యము కూడా కలగజేస్తుంది. అదేవిధంగా చాలా జంతువులు కొన్ని కారణాల వల్ల అనారోగ్యం బారిన పడతాయి. అప్పుడు ఆ పశువు యొక్క శరీరంలో ఉన్న రక్తం ఏదైతే ఉందో, వైరస్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఒకవేళ అది సంపూర్ణంగా మొత్తం రక్తం బయటికి రాకపోతే ఆ వైరస్ కలిగిన రక్తము ఆ మాంసంలో కలిసిపోయినప్పుడు, జట్కా చేసినప్పుడు శరీరంలోని మొత్తం రక్తము బయటికి రాకుండా మాంసంలోనే కలిసిపోయేదానికి అవకాశం ఉంది. కానీ ఈ మనువాదులు ఈ ముస్లిముల వద్ద నుంచి వ్యాపారం డైవర్ట్ చేసే దానికోసము, ముస్లిముల యొక్క ఆదాయ మార్గాలను అంతమొందించే దానికోసము, ప్రజల్లో విభేదాలు సృష్టించి వీరి యొక్క పబ్బం గడుపుకునే దానికోసము ఇటువంటి అనవసరమైన విషయాలన్నింటినీ రాద్ధాంతం చేస్తున్నారు. ఈరోజు నాగరికంగా, ఆధునికంగా మానవుడు ఎంతో డెవలప్మెంట్ కావడం జరిగింది. శాస్త్రవేత్తలు కూడా హలాల్ చేయడం ద్వారా, శరీరంలో నుంచి రక్తం బయటికి వెళ్ళడం ద్వారా మాంసం పరిశుద్ధమవుతుందని చాలామందికి తెలుసు. అదేవిధంగా ఖురాన్లో కూడా దైవము మృత జంతువులను తినకూడదు అని చెప్పినప్పుడు ఈ బహుదైవారాధకులు, విగ్రహారాధకులు ఎవరైతే ఉన్నారో ఎగతాళి చేయడం జరిగింది. చూడండి, దేవుడు చావు ఇస్తే తినకూడదంట, వీరు చంపినట్లయితే, హలాల్ చేసినట్లయితే తినవచ్చంట. అంటే ఆ అజ్ఞాన కాలంలో నాగరికత అభివృద్ధి చెందలేదు కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. తెలిసిన విషయాలు కొన్ని అయితే తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి కారుణ్య ప్రభు అయిన దైవము విశ్వకారుణ్యమూర్తిగా చిట్ట చివరి ప్రవక్తను పంపి మానవుని సన్మార్గం కోసము, మానవుని యొక్క ఇహపరాల సాఫల్యం కోసము ఏమి తినాలా, ఏమి తినకూడదు, ఏమి తినడం వల్ల నష్టం కలుగుతుంది, ఇది పరిశోధన చేయకుండానే చాలా విషయాలు తెలియజేయడం జరిగింది. వాటిని పాటించడం వల్లనే ఇహపరలోకాల్లో మనకు మేలు కలిగేదానికి అవకాశం ఉంది.